హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. అండ్ ఏప్రిల్ 14కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 14న భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన రైట్స్ బంగ్లాదేశ్ రైల్వేకు సుమారు 915 కోట్ల విలువైన 200 బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ కోచ్లను అయితే సరఫరా చేయడానికి ఒప్పందం అయితే కుదుర్చుకుందన్నమాట. దీని ద్వారా ఏంటంటే మన భారతదేశం రైల్వే ప్రతి దాంట్లోనూ ముందుందని తెలపడానికైతే ఈ కరెంట్ అఫైర్స్ అయితే బాగా ఉపయోగపడుద్ది అనమాట. ఎగుమతుల్లో కానీ అలాగే ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా ఈ ఒప్పందం అనేది చాలా కీలకం అన్నమాట. అయితే ఈ ఒప్పందంలో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్ట్ని పంజాబ్లోని కపుర్తాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ 104 ఏసీ మరియు 96 నాన్ ఏసీ కోచ్లను అయితే తయారు చేయనున్నారనమాట. దీన్ని జూన్ 2026 నుండి డిసెంబర్ 2027లో పూర్తి చేసి వాళ్ళకి అప్పగించే ఒప్పందం అయితే కుదుర్చుకుందనమాట. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. అలాగే బంగ్లాదేశ్తో మనకున్న అనుబంధాలు కానీ వాటి సత్సంబాల గురించి కానీ ఈ కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఉపయోగపడుద్ది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే ఇది మేక్ ఇన్ ఇండియా అంటే మనం స్వతహాగా తయారు చేసి వాళ్ళకి అప్పగిస్తున్నాం అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంటే మేక్ ఇన్ ఇండియా భాగంలో. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు విజయవాడలోని మేధా టవర్స్లో దేశంలోనే మొట్టమొదటి తొలి క్వాంటం హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను అయితే ప్రారంభించనున్నారనమాట. ఇది భారత్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీగా పిలువబడి ఈ కేంద్రాల్లో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన 2 చిన్న క్వాంటం కంప్యూటర్లను అయితే ఏర్పాటు చేయనున్నారనమాట. సో ఇదేం లేదండి, ఇది టెక్నాలజీకి సంబంధించి అనమాట. అంటే కంప్యూటర్స్కి సంబంధించిన హార్డ్వేర్స్ మన స్వదేశంలోనే, అంటే వేరే దేశాల మీద ఆధారపడకుండా మన స్వదేశంలోనే రూపొందించిన కంప్యూటర్స్కి సంబంధించి, అలాగే ఈ క్యూబిక్ ఫోర్స్ సంస్థ రూపొందించిన ఈ కంప్యూటర్స్లో ఎస్ఆర్ఎంలో అమరావతి 15 అలాగే మేధా టవర్స్లో అమరావతి 10 అనే ఈ కంప్యూటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ కోసం టీఐఎఫ్ఆర్ ముంబై, ఐఏఎస్ఐ బెంగళూరు, డిఆర్డిఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అయితే దీనిలో పాల్గొంటున్నాయన్నమాట వీటిని ఏర్పాటు చేయడంలో. సో దీని ద్వారా ఏంటంటే మన దేశంలో వేరే దేశాల మీద ఆధారపడకుండా మన సొంతంగానే కంప్యూటర్స్కి సంబంధించిన వాటిని హార్డ్వేర్స్ని తయారు చేసుకోవడం, వేరే సంస్థలకు అందించడం. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ని అయితే నోట్ చేసుకుని ముఖ్యంగా ఏపీకి సంబంధించినవి అయితే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 9న దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, సుస్థిర పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే అల్యూమినియం ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాల అగ్రస్థానాన్ని నిలబెట్టడానికైతే అల్యూమినియం భారత్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిందనమాట. సో ఏంటంటే ఇప్పటి వరకు మనం అల్యూమినియం వాటి గురించి అయితే మనం చైనా ఇలా వేరే దేశాల మీద ఆధారపడుతున్నమాట. వాటిని తగ్గించడానికి మన దేశం అయితే దీన్ని అయితే ప్రారంభించిందనమాట. దీనిలో భాగంగా అల్యూమినియం భారత్ 2026 పేరుతో దేశంలోనే మొట్టమొదటి సమగ్ర ప్రదర్శన అయితే నిర్వహించనున్నారనమాట. ALEMIMAI అనే పేరుతో అనమాట. దీని ద్వారా పరిశ్రమలను పెంపొందించడం, ఉద్యోగాలను కల్పించడం, వృద్ధిని సాధించడం, అలాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని పెంపొందించడం అనమాట. ఈ కార్యక్రమం అయితే సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు గుజరాత్లోని గాంధీనగర్లో అయితే జరుగుతుందన్నమాట. సో అలాగే అల్యూమినియం మరియు దాని మిశ్రమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఆర్డర్ 2026 అయితే అమల్లోకి తెచ్చిందనమాట. అలాగే ఈ అల్యూమినియంలో హిందాల్కో, వేదాంత, జిందాల్ మరియు నాల్కో వంటి ప్రధాన అల్యూమినియం తయారీ సంస్థలు అయితే పాల్గొంటున్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న వాటిని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి, భారతదేశాన్ని వృద్ధి చెందే ఈ కార్యక్రమాలను అయితే. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నీతి ఆయోగ్ CEO నిధి చిబ్బర్ న్యూఢిల్లీలో ఫ్రమ్ బారియర్స్ టు బిల్డర్స్ ఉమెన్ అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ క్రెడిట్ మార్కెట్ నివేదిక 2వ ఎడిషన్ అయితే విడుదల చేశారనమాట. సో దీని ద్వారా ఏంటంటే భారతదేశంలో మహిళలు 76 లక్షల కోట్ల క్రెడిట్ పోర్ట్ఫోలియోని అయితే కలిగి ఉన్నారు. అంటే మహిళలు ఇంత క్రెడిట్ని అయితే కలిగి ఉన్నారనమాట. అంటే వీళ్ళు వృద్ధి వీళ్ళు వ్యాపారాల కోసమని ఇంకా దేనికోసమైనా కానీ వీళ్ళు లోన్ తీసుకుంటున్నారనమాట. అంటే అది ఎక్కువగా పెరిగిందనమాట. అంటే వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయడానికి కానీ ఏదైనా పెంపొందించడానికి కానీ వీళ్ళు మహిళలు లోన్స్ తీసుకోవడం అన్నమాట.
ఇది మొత్తం వ్యవస్థలో క్రెడిట్స్‌లో 26% అనమాట. అంటే ఈ మొత్తం లోన్‌లో మొత్తం భారతదేశం కలిగిన లోన్‌లో 26%గా ఉందనమాట. ఇది 2017 నుండి 4.8 రెట్లయితే పెరిగిందనమాట. అలాగే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫార్మ్ ఆధ్వర్యంలో ట్రాన్స్ యూనియన్ సిబిల్ మరియు మైక్రోసాఫ్ట్ కన్సల్టింగ్ సహకారంతో రూపొందించిన ఈ నివేదిక మహిళల్లో క్రెడిట్ వ్యాప్తి అనేది 19% నుంచి 36%కి పెరిగిందని అయితే వెల్లడించింది. అలాగే సుమారు 16 కోట్ల మంది మహిళా రుణగ్రహీతలు 99% వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతున్నారు. అలాగే భారతదేశంలో దాదాపు 45 కోట్ల మంది మహిళలు రుణాలు పొందేందుకు అర్హత ఉన్నా వారిలో 3/2 మాత్రమే దీనిలో ఆర్థిక సేవలు అందలేదని చెప్పి అయితే ఈ నివేదిక అయితే పేర్కొందనమాట. సో దీని ద్వారా ఏంటంటే మహిళలు రుణాలను ఎక్కువగా రుణగ్రహీతలుగా ఎక్కువగా ఉన్నారు. అలాగే వాళ్ళు పే చేయడంలోన పురుషుల కంటే మహిళలే చాలా కరెక్ట్‌గా డేట్ ప్రకారం పే చేస్తున్నట్టయితే ఈ నివేదిక అయితే పేర్కొందనమాట. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న నివేదికలను అయితే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి అల్పాదాయక వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో స్కిల్స్ అవుట్కమ్ ఫండ్ స్థాపన అయితే ఒక ప్రచారాన్ని అయితే ప్రారంభించారనమాట. సో దీని ద్వారా ఏంటంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ఫండ్ని కలెక్ట్ చేయడం అనమాట. ఆ ఫండ్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ మరియు దాతృత్వ సంస్థల మూలధనాన్ని కలిపి బ్లెండెడ్ ఫైనాన్స్ నమూనాను దీని ద్వారా శిక్షణని పూర్తి చేయడం కాకుండా వాళ్ళకి అంటే ఎవరైతే నిరుద్యోగి యువతున్నారో వాళ్ళకి శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఉద్యోగ ఫలితాలని కల్పించడం. సో వీటన్నిటికీ ఈ ఫండ్ అయితే రైజ్ చేస్తుందన్నమాట. సో దీనిలో ఏంటంటే ఐటీ, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, గ్రీన్ జాబ్స్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి అధిక వృద్ధి ఉన్న రంగాల్లో యజమానుల అవసరాలకు అనుగుణంగా వాళ్ళకు తగ్గట్టుగా యువతకు శిక్షణను అందించడం, వాళ్ళకి జాబ్స్ని కలిగించడం. సో వీటన్నిటి కోసం కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ అయితే ఈ ఫండ్ అయితే రైజ్ చేస్తుందన్నమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే నిరుద్యోగ యువతకు సంబంధించింది కాబట్టి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 2026లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అరుణాచల్ ప్రదేశ్లో 2 భారీ జల విద్యుత్ ప్రాజెక్టులకు అయితే ఆమోదం తెలిపిందనమాట. సో ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ప్రాజెక్ట్కి సంబంధించింది కాబట్టి. పునరుత్పాదక ఇంధనాన్ని పెంపొందించడానికి మరియు భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి 40,000 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టనున్నారనమాట, ఈ 2 ప్రాజెక్టును. సో దీని ద్వారా ఏంటంటే విద్యుత్ వస్తుంది, అలాగే మనం వేరే దేశాల మీద కానీ దేని మీద అయినా కానీ ఇంధనం అనేది మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా కొరత లేకుండా అయితే ఈ ప్రాజెక్ట్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ది ఏంటంటే కళాయి టు జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట. ఇది అంజావ్ జిల్లాలోని లోహితా నది మీద అయితే నిర్మించనున్నారనమాట. అలాగే దీని కింద నామ్సాయ్ మరియు అంజావ్ జిల్లాల అనుసంధానాన్ని పెంపొందించడానికి 29 కిలోమీటర్ల రోడ్లు మరియు వంతెన నిర్మాణం అయితే ఈ ప్రాజెక్ట్ కింద జరుగుతున్నాయి అనమాట. అండ్ సెకండ్ ఇది కమలా జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇది కమ్లే క్రా దాద్రి మరియు కుమే జిల్లాల్లో అయితే చేపట్టనున్నారన్నమాట. సో ఇలా వస్తున్న వాటిని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అలాగే ఏపీ గవర్నమెంట్ సంయుక్తంగా షీ బాక్స్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్ని అయితే అందుబాటులోకి తెచ్చారనమాట మహిళల భద్రత కోసం. ఏదంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ అనమాట దీని అబ్రివేషన్ అనేది. సో ఏపీపీఎస్సీలో వస్తున్న ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న వాటిని అయితే ఏపీకి సంబంధించి నోట్ చేసుకోండి. ఇదేంటంటే పని ప్రదేశాల్లో ఎక్కడైనా కానీ మహిళలపై ఎవరైనా లైంగికంగా వేధింపులు కానీ వాళ్ళని టార్చర్ చేయడం కానీ ఇలా వస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని అయితే ఇచ్చారనమాట. సో ఇది ఏంటంటే ప్రభుత్వ, ప్రైవేట్ అని ఎక్కడ ఏం సంబంధం లేకుండా ఎవరైనా కానీ ఏ పని ప్రదేశాలు అయితే ఎవరైనా లైంగిక వేధింపులకు గురి అయితే ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా వాళ్ళు ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, అలాగే చట్టం ప్రకారం వాళ్ళకి న్యాయం జరిగేలా చూడడం అయితే దీని యొక్క ఖచ్చితంగా ముఖ్యమైన ఉద్దేశం అనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇలా వస్తున్న కరెంట్ అఫైర్స్ని. అలాగే మనకు రానున్న ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ దహబూ బ్లిజ్ భారతదేశంలోని అతిపెద్ద బంగారు అక్రమ రవాణా వ్యతిరేక చర్యల్లో ఒకటి అనమాట. సో వీళ్ళు ఒక ఆపరేషన్ అయితే కండక్ట్ చేశారనమాట. అంటే అక్రమంగా ఉంది. ఈ బంగారం అనేది కెన్యాలోని నైరోబీ నుంచి తరలివచ్చిన 24 మంది విదేశీ మహిళా కార్యాలను అయితే అధికారులు అయితే పట్టుకున్నారన్నమాట విజయవంతంగా. ఈ మొత్తం బంగారం అనేది 38 కోట్ల విలువ అయితే ఉన్నదన్నమాట. అలాగే ఈ ఆపరేషన్కి దహబు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదంతా జరిగిందనేది ఒక నైరోబీలో నుంచి వాళ్ళ భాష అనేది స్వాహిలీ అనమాట. సో స్వాహిలీ భాషలో దహబు అంటే బంగారం అనమాట. సో ఇలా అయితే అడుగుతారనమాట. ఆపరేషన్ దహబు అనేది దేనికి సంబంధించిన ఆపరేషన్ అంటే బంగారమా, వెండ, మహిళల అక్రమ రవాణా, సో ఇలా అయితే అడుగుతారు. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న ఆపరేషన్స్ పేర్లు, వాటికి సంబంధించిన వివరాలను అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతదేశంలోనే అతిపెద్ద బంగారు అక్రమ రవాణాకి సంబంధించిన పెద్ద ఆపరేషన్ అనమాట. సో ఖచ్చితంగా బిట్ అయితే తగిలిద్ది అనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో ఇది ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ అక్రమ రవాణా పట్టుకోవడానికి అయితే ఈ ఆపరేషన్ అయితే చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేశారనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 10న సింధీ భాషా దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ భారత రాజ్యాంగం యొక్క తాజా వర్షన్ అయితే న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో అయితే సింధీ భాషలో విడుదల చేశారనమాట. అంటే భారత రాజ్యాంగాన్ని సింధీ భాషలో విడుదల చేశారనమాట. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ గ్రంథాన్ని దేవనాగరి లిపి మరియు పర్షియన్ లిపిలో అందుబాటులోకి తెచ్చారనమాట. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి పౌరుడు తమ మాతృభాషలో ఎవరైతే రాజ్యాంగాన్ని చదవాలి, వాటి విలువల్ని కానీ మన హక్కుల్ని కానీ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రతి పౌరుడు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అయితే ఈ చర్యను అయితే ప్రభుత్వం చేపట్టిందనమాట. సో ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగంలోని మౌలిక ఆశయాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వాళ్ళకి తెలిసేలాగా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఉపరాష్ట్రపతి అయితే పేర్కొన్నారనమాట. సో ఎలా అడుగుతారంటే భారత ఉపరాష్ట్రపతి పేరేంటి? శ్రీ సిపి రాధాకృష్ణన్. అలాగే సింధీ భాష దినోత్సవం ఎప్పుడు? సో ఇలా అయితే బిట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే శ్రీనగర్లోని కాశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మొదటిసారిగా నియంత్రిత పరిస్థితుల్లో మోర్చెల్లా అనే పుట్టగొడుగులను సాగు చేసి అద్భుత విజయాన్ని అయితే సాధించారనమాట. ఎందుకంటే స్థానికంగా గుచ్చి లేదా కంగేచ్ అని పిలువబడి ఈ పుట్టగొడుగు అత్యంత అరుదైనవి అనమాట. సో వీటి మార్కెట్ విలువ కిలో 10,000 నుంచి 30,000 డిమాండ్ అయితే ఉన్నదనమాట. సో ఇవి ఎక్కడ పెరుగుతాయంటే కుళ్ళిపోయిన పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో అలాగే 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రాత్రిపూట 5 డిగ్రీల నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మాత్రమే అరుదైన పుట్టగొడుగులు అనమాట. ఇవి చాలా పోషక విలువలను కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి ఓన్లీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు జమ్మూ కాశ్మీర్లోని అటవీ ప్రాంతాల్లో కుళ్ళిన కర్బన పదార్థాలు మాత్రమే ఇవి దొరుకుతాయి అన్నమాట. సో ఇదేంటంటే అస్కోమైకోటా అనే సమూహానికి చెందిన ఈ శిలీంధ్రాలు తేనె తుట్టి వంటి ఆకారాన్ని, పసుపు రంగును మరియు లోతైన గుంతలతో కూడిన టోపీని అయితే కలిగి ఉంటాయి అనమాట. సో ఇవి చాలా అరుదుగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ అనమాట. సో దీన్ని కృత్రిమంగా తయారు చేయడం అనేది శాస్త్రీయంగా ఒక గొప్ప విజయం అనే చెప్పాలన్నమాట. సో అందరికీ అందుబాటులో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 2024లో నాసా ప్రయోగించిన ప్లాంక్టన్ ఏరోసోల్ క్లౌడ్ అండ్ ఓషన్ ఎకోసిస్టమ్ అనగా ఫేస్ శాటిలైట్ ఇప్పుడు అత్యంత ఖచ్చితత్వంతో నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యాన్ని గుర్తించి వ్యక్తిగత కర్మాగారాలు మరియు రహదారుల నుండి వెలువడే ఉద్గారాలను ఖచ్చితంగా పసిగట్టగలుగుతుందన్నమాట. ఇది ఫిబ్రవరి 2024లో ప్రయోగించారనమాట. అయితే అది ఇప్పుడు బాగా అభివృద్ధి చెంది దానికి సంబంధించిన టెక్నాలజీ కానీ అదంతా ఏర్పాటు చేసి ఇప్పుడు అది బాగా ఎట్లా తయారైందంటే అత్యంత ఖచ్చితత్వంతో కాలుష్యాన్ని గుర్తించడం, ఎక్కడైతే ఉద్గారాలు వస్తున్నాయో వాటిని పసిగట్టగలడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా అయిపోయిందనమాట. ఇది సూర్య అనువర్తిత కక్షలు, ఉపగ్రహం ప్రతి 1-2 రోజులకు ఒకసారి భూమిని పర్యవేక్షిస్తూ సముద్ర జీవశాస్త్రం మరియు వాతావరణ మార్పులపై కీలక సమాచారాన్ని అయితే శాస్త్రవేత్తలకు అయితే ఇది అందిస్తుందన్నమాట. ఇందులో ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్, అతినీల లోహిత కిరణాల నుండి
షార్ట్ వేవ్, ఇన్ఫ్రారెడ్ వరకు సముద్ర రంగులను విశ్లేషించి జీవక్రియలను అయితే ట్రాక్ చేస్తుందన్నమాట. అలాగే ఇందులోని స్పేక్ జోన్ మరియు హార్క్-2 అనే రెండు పొలారిమీటర్ సూర్యకాంతి ధ్రువణాన్ని విశ్లేషించి మేఘాలు మరియు ఏరోసెల్స్ ప్రభావాన్ని శాస్త్రవేత్తలకు అయితే వివరిస్తాయన్నమాట. సో నాసా ప్రయోగిస్తున్న ప్రతి ఒక్క ప్రయోగాన్ని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బిట్స్ అయితే వాటి మీద వస్తాయి. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణ మార్పులు మరియు పర్యావరణ ఒత్తిడి కారణంగా కారిబోల ప్రధాన శీతాకాలపు ఆహారమైన లైకెన్ లభ్యత అయితే తగ్గిపోతుంది. ఇదేంటంటే ఆ ప్రాంతంలో పెరిగే రెయిన్ డీర్, అలాగే టాంగిఫెరా టారండస్ అని పిలువబడే ఈ రెయిన్డీర్లకి సంబంధించిన ఆహారం అనే లైకెన్ అనేది చాలా తగ్గిపోయిందనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ జింకలు అనేవి వాటి ఆహారం తగ్గిపోవడంతో అవి బతకడానికి కావాల్సిన ఆహారం పోవడంతో వాటి యొక్క జీవనానికి ఇబ్బంది కలుగుతుందనమాట. సో ఇవి గ్రీన్లాండ్, స్కాండినేవియా, రష్యా, అలాస్కా, కెనడా మరియు మంచు ప్రాంతాల్లో అయితే నివసిస్తాయి. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి అత్యంత శీతల పరిస్థితులకు అనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకుంటాయన్నమాట. ఇవి ముఖ్యంగా వీటి ముక్కులోని నాసికా టర్బినేట్ ఎముకలు బయట ఉండే చల్లటి గాలిని పీల్చుకుంటే ఊపిరితిత్తులకు వెళ్ళేలోపు దాన్ని వేడి చేసేస్తాయి అనమాట. అలాగే ఈ జింకలు మగ మరియు ఆడకరువులు ప్రతి సంవత్సరం కొమ్ములను పెంచుకొని తిరిగి రాల్చుకుంటాయన్నమాట. ఇవి పర్యావరణ వ్యవస్థకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఆ పరిస్థితులు బతకడం కానీ అక్కడ ఉండే ప్రజలకు కానీ వీటి యొక్క ఆధారం కానీ చాలా ఇంపార్టెంట్. సో అయితే వీటి ఆహారం అనేది తగ్గిపోయిందనమాట. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న బిట్స్ని అయితే నోట్ చేసుకోండి. అలాగే తమిళనాడులోని తంజావూరు సమీపంలోని వరి పొలాల్లో ఇటీవల ఒక అరుదైన ఉన్ని మెడ కొంగలు కనిపించాయన్నమాట. ఇది దక్షిణ భారతదేశంలోని చిత్తడి నేలలు మరియు వ్యవసాయ ప్రాంతాల పర్యావరణ ప్రాముఖ్యతను అయితే చాటి చెప్తుందన్నమాట. ఇవేంటంటే శాస్త్రీయంగా వీటిని సికోనియా ఎపిస్కోపస్ అని పిలువబడి ఈ పక్షిని వైట్ నెక్ స్టార్క్ లేదా బిషప్ స్టార్క్ అని కూడా పిలుస్తారనమాట వీటి పేర్లు. ఇవి ప్రధానంగా నలుపు రంగులో ఉండి మెడ భాగంలో తెల్లటి ఉన్ని వంటి ఈకలను, తెల్లటి పొత్తి కడుపును కలిగి ఉంటాయన్నమాట. వీటి వీపు భాగం ముదురు ఆకుపచ్చ మరియు ఊదా రంగుల్లో ఉండేదన్నమాట. ఇవి సాధారణంగా నార్త్ ఇండియా సైడ్లో కనిపిస్తాయి, కానీ ఇప్పుడు తమిళనాడులో కూడా కనిపించడం వీటి విస్తృత నివాస పరిధిని అయితే సూచిస్తుంది అనమాట. ఇవి గడ్డి భూములు, నదీ తీరాలు మరియు చెరువుల వద్ద అయితే నివసిస్తాయి అనమాట. ఇవి కొంగల వలె పెద్ద పెద్ద సమూహాలు కాకుండా ఒంటరిగా లేదా చిన్న చిన్న గుంపులు అనమాట. చాలా సుదూర ప్రయాణాల కోసం వచ్చిన గాలి తరంగాలపై ఆధారపడి అయితే ఎగురుతాయి అనమాట. అయితే ఇది IUCNలో అంతరించిపోవడానికి సమీపంలో ఉన్నాయి, అంటే నియర్ థ్రెటన్లో ఉన్నాయన్నమాట ఈ జాతి. కాబట్టి వీటి సంరక్షణ అనేది చాలా అవసరం. మన ప్రజలు కానీ గవర్నమెంట్ అనేది వీటిని సంరక్షణలో ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట వీటి మనుగడకు, ఎందుకంటే నియర్ థ్రెటన్లో ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఇలా వస్తున్న వాటిని అయితే నోట్ చేసుకోండి. అలాగే చాగోస్ దీవులపై సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బదిలీ చేస్తూ డియాగో గార్సియాలోని ఉమ్మడి సైనిక స్థావరాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు బ్రిటన్ తన వద్దే ఉంచుకునేలాగా ఒప్పందం అయితే కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించడంతో యునైటెడ్ కింగ్డమ్ ఈ ఒప్పందాన్ని అయితే నిలిపివేసిందనమాట. ఎందుకంటే డియాగో గార్సియా సైనిక స్థావరం భద్రతకు అమెరికా సమ్మతి తప్పనిసరి అనమాట. ఎందుకంటే 1966లో బ్రిటన్ అమెరికా ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం డియాగో గార్సియా సైనిక స్థావరంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా అమెరికా రాతపూర్వక ఆమోదం అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. సో అమెరికా మద్దతు లేకపోవడంతో ఈ ఒప్పందం అనేది ముందుకు తీసుకెళ్ళిన అసాధ్యం అనేది బ్రిటన్ అయితే ప్రకటించేసి దీన్ని అయితే ఆపేసిందనమాట. ఆ ఫస్ట్ నుంచి అయితే దీన్ని వార్తల్లో అయితే చెప్పారనమాట. ఎందుకంటే ఈ చాగోస్ ద్వీపాలని మారిషస్కి అప్పగిస్తే చైనా, రష్యా వంటి దేశాలు వాటిని ఆక్రమించి వీటికి ప్రమాదం అయితే పొంచి ఉండేది అనమాట. సో అందుకని ట్రంప్ అనేది దీన్ని అయితే వ్యతిరేకించారు. సో అందువల్ల ఈ ఒప్పందం అయితే నిలిపివేసింది బ్రిటన్ ప్రభుత్వం. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్కి అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా మిస్ అయితే కదా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో నేనైతే ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వీటన్నిటిని నోట్ చేసుకుని నేను చెప్తున్న బిట్స్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.